తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. లేదంటే జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి ప్రభుత్వ భూములు పంచుతామని వెల్లడించారు. తెలంగాణ అమరవీరుల స్మృతిలో భాగంగా జాగృతి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉద్యమకారులను పట్టించుకోలేదని కవిత తెలిపారు. 1200 మంది అమరులయ్యారని చెప్పి కేవలం 450 కుటుంబాలకే సాయం చేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పిలిచి సాలువా కప్పలేదని విమర్శించారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఖచ్చితంగా ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయాలి. ఉద్యమకారులకు గుర్తింపు కార్డుని ఇచ్చేటటువంటి ప్రక్రియను ప్రారంభించాలి. ఉద్యమకారులకు ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పారో అది ఇవ్వడం ప్రారంభించాలి. మీరు 2 ఏళ్లలో టైం పాస్ చేస్తున్నారు తప్పితే, అప్లికేషన్లు పెట్టమని కాలయాపన చేస్తున్నారు తప్పితే, ఎన్నడూ కూడా ఉద్యమకారులను కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా మీరు గౌరవించినటువంటి పాపాన పోలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఈ ప్రకటన చేయకపోతే తెలంగాణ జాగృతి భూ పోరాటాలు చేస్తుంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడక్కడ మేము ఉద్యమకారులను తీసుకొని వెళ్లి మరి ఉద్యమకారులకు ఆ భూములను పంపకం కూడా చేయడం జరుగుతుంది.